హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఆరెంజ్ జెల్లీ లేదా ఆరెంజ్ పుడ్డింగ్ లేదంటే ఆరెంజ్ హల్వా కూడా అనొచ్చు. ఈ రెసిపీని ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో, దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో ముందుగా చూసేద్దాం. 4-5 ఆరెంజెస్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత గింజలేమీ రాకుండా చక్కగా ఈ విధంగా జ్యూస్ తీసుకోవాలి. ఈ జ్యూస్ని అడుగు మందంగా ఉన్న గిన్నెలో కానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్లో కానీ ఈ విధంగా వడపోసుకోవాలి. ఇందులో సన్నటి గింజలు కానీ అలాగే పల్ప్ కానీ లేకుండా వడపోసుకున్న తర్వాత మంచి రంగు కోసం ఒక్క చిటికెడు కేసరి రంగు లేదా ఆరెంజ్ ఫుడ్ కలర్నైనా వేసుకుని పావు కప్పు వరకు పంచదార వేసి కరగనివ్వాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఈ లోపల మనం ఒక 2 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని ఒక బౌల్లో వేసుకుని అందులో కొద్దిగా నీళ్లు వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉండలు లేకుండా కరిగించుకున్న తర్వాత ఈ ఆరెంజ్ జ్యూస్లో వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకున్న తర్వాత అస్సలు వదలకుండా కలుపుతూనే ఉండాలి, లేదంటే మనకు ఉండలు కట్టేస్తుందన్నమాట. మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ సగం వరకు మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మాత్రమే నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఇలా మసిలేటప్పుడు పైన కొంచెం నురగలాగా వస్తుంది. దీన్ని ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ తీసేసి పడేసేయాలి. ఇది కొద్దిగా చిక్కబడినట్లు అవగానే స్టవ్ కట్టేయాలన్నమాట. అంటే క్రీమీగా దగ్గర పడుతుంది. అప్పుడు మనం స్టవ్ కట్టేసి కొద్దిగా ఆరనిద్దాము. ఈ లోపల గ్రీస్ చేసుకున్న బౌల్స్ కానీ, అంటే నెయ్యితో కానీ లేదా వెన్నతో కానీ గ్రీస్ చేసుకున్న మౌల్స్ లేదా చిన్న చిన్న గిన్నెలు ఉంటే వాటిల్లో ఈ సిరప్ని నింపుకుని మనం ఒక పూట బయట పెట్టేసినా గట్టి పడిపోతుంది. లేదా మరింత తొందరగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ జెల్లీని పిల్లలు అలాగే తినడానికి చాలా ఇష్టపడతారు. ఇది చాలా సాఫ్ట్గా ఉండటం వల్ల పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా తినడానికి లైక్ చేస్తారనమాట. దీన్ని మనం అలాగే కాకుండా సన్న ముక్కలుగా కట్ చేసుకుని మిల్క్ షేక్స్లోనూ ఫలూదాలోనూ కూడా వేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.